యా, చివరిగా మీనరాశి వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళకి స్ట్రైట్గా చెప్పాలంటే వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు మేడం. దే ఆర్ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ టు దెర్ మూడ్స్. వాళ్ళ మూడ్స్లో ఆలోచనలో ఎప్పుడు వాళ్ళు స్టేబుల్గా స్థిరంగా ఉండరు. దాన్ని కవర్ చేయడం కోసం బ్యూటిఫుల్గా మాటలు వాళ్ళు అందుకే చెప్తారు. వాళ్ళకి ధనురాశి వాళ్ళకి ఏం చెప్తారంటే కంటిన్యూస్ స్పీచ్ వితౌట్ ట్రూత్. వాళ్ళ మాటల్లో చేసే వరకు నమ్మకం ఉండదు. రెండోది, వాళ్ళు సమస్యలను ఎదుర్కొనేటువంటి మానసిక సామర్థ్యం లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎస్కేప్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ప్రేమించుకున్న చాలా మంది పెళ్లి వరకు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉండే వాళ్ళలో మీనరాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి బ్రేకప్ అయితే మళ్ళీ వెళ్ళి రీయూనియన్ అయ్యే అవకాశం ఎంత ఉంటుందంటారు? ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఒకటి మాత్రం మీనరాశిలో గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు ఒక మనిషిని నమ్మారంటే వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా ప్రతి విషయం షేర్ చేస్తారండి. వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ సబ్ కాన్షియస్లో ఏం ఉండదు. వాళ్ళ సబ్ కాన్షియస్ అంతా కూడా ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టేస్తారు వాళ్ళు. అంత గొప్ప ప్రేమికులు వాళ్ళు. కానీ ఏంటంటే ఈ స్థిరత్వం లేకపోవడం, సమస్యలు వచ్చినప్పుడు అర్థం చేసుకోలేకపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, అనుమానించడం, ఈ లక్షణాల వల్ల వాళ్ళు విడిపోతారు. స్టేబుల్గా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మవిశ్వాసం లేదు చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో వాళ్ళు ఓపెన్గా షేర్ చేసుకోవాలి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా లేదు, నా సూపర్ఫిషియల్ యాటిట్యూడ్ ఇది, కానీ రియల్ యాటిట్యూడ్ ఇది, నా సూపర్ఫిషియల్ స్టేటస్ ఇది, నా రియల్ స్టేటస్ ఇది అనేటువంటి విషయంలో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా చెప్తే, నేను చాలామంది మీనరాశి వాళ్ళకి అట్లాంటివి చెప్పించి వాళ్ళ బ్రేకప్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళకు రీయూనియన్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చివరిగా నాగనాథ్ గారు, ఏ రాశి లేని వాళ్ళకి క్లుప్తంగా చెప్పండి, వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ లవ్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి? బ్రేకప్ అన్నది కొన్ని సందర్భాల్లో హెల్దీ ఆస్పెక్ట్ అది. ఎందుకు బ్రేకప్ అయ్యామన్నది. కానీ మీరు బ్రేకప్ అవ్వడానికి 2 రీజన్స్ ఒకవేళ ఉంటే మాత్రం మీరు రీయూనియన్ అవ్వండి. ఒకటి, నేను ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్మను అనే లక్షణం మీలో ఉంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళండి. రెండో విషయం, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నేను దాన్ని స్వీకరించేటువంటి యాక్సెప్టెన్స్ నాలో లేదు. ఈ 2 రుగ్మతలు మీకు ఉన్నాయంటే మీరు వెనక్కి వెళ్ళడం బెటర్. ఒకవేళ మీలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్ ఏది లేదు, మీలో ఏది లేదు, ఒక జస్ట్ ఫర్గివ్నెస్ ఉంది అంటే ఏం చేసినా క్షమాగుణం ఉందనుకోండి, మీరు ముందుకెళ్ళండి. వెరీ గుడ్.